హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గార్పాటి స్పిరిచువాలిటీ @1051. ఈరోజు మనం భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగంలో 6వ శ్లోకానికి అర్థం వివరణ తెలుసుకుందామండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः అర్జున విషాదయోగः. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ఛాయంత ఉపాసతే. మత్పరాహ అంటే కేవలం న్యాయందే అచ్చమైన ఆసక్తి కలవారు అని అర్థం అండి. ఇక్కడ మనకి కర్మలు 2 రకాలు. అంటే మనకి యాక్చువల్గా 3 రకాల కర్మలు తెలుసు. ఒకటి సంచితం, 2 ఆగామి, 3 ప్రారంధం. గత జన్మల్లో మనం పోగు చేసుకునేవి సంచితం. ఆగామి అంటే రాబోయే జన్మల్లో మనం చేసే కర్మలు. ప్రారంధం అంటే ఇప్పుడు ఈ జన్మల్లో మనం చేసే కర్మలు. ఇవి కాకుండా మనకి ఇంకొక 2 కర్మలు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అవే లౌకిక కర్మలు, వైదిక కర్మలు. లౌకిక కర్మల్ని వైదిక కర్మల్ని ఎప్పుడూ కూడా మానవులు ఆచరిస్తూనే ఉంటారంట. లౌకిక కర్మలు అంటే శరీర పోషణ కోసం చేసేవి. అంటే వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, 64 కళల్లో డబ్బు కోసం సంపాదించే వృత్తులన్నీ కూడా ఈ లౌకిక కర్మలేనండి. ఇవి కాకుండా సంధ్యావందనం, యాగము, దానము, తపస్సు, అర్చన మొదలైన వైదిక కర్మలు. వీటినన్నిటినీ ఆచరించినప్పుడు ప్రతి దాని వల్ల మనకి స్వల్పమైన ఫలితాలు ఉంటాయి అంటున్నాడు. వీటిని అవాంతర ఫలాలు అంటారు. అవాంతర ఫలితాలను కోరితే అది మాత్రమే లభించి మనకి నిలిచిపోతుందంటండి. ఫలితం కోరకుండా ప్రతి కర్మ కూడా భగవంతుని సేవగా చేస్తే అదే మోక్షం అని చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు. ఫలితాన్ని ఆశించకుండా చేసే ప్రతి కర్మ కూడా పూర్తిగా భగవంతుడి సేవే అవుతుందంటండి. దానివల్ల నీకు మోక్షమే లభిస్తుందని చెప్తున్నాడు. కానీ ఇక్కడ సామాన్యులందరూ కూడా అల్ప ఫలాలను మాత్రమే కోరి ఈ కర్మలన్నిటినీ కూడా ఆచరిస్తారంట. శ్రీకృష్ణుడు భక్తులు ఎవరైతే ఉన్నారో అల్ప ఫలాలని తృణప్రాయం చేసేసి ఆయన పొందుటే ఫలమని భావిస్తారు. తమ తమ విధుల్ని కృష్ణుడి యొక్క సేవ అనే భావంతో ఆయనకు అర్పిస్తూ ఆచరిస్తారంట. క్షుద్ర ప్రయోజనాలు కోరనంటండి. అటు భక్తులు మాత్రమే నన్ను చేరుటకి ఎంతో ఆనందంగా ఆయన నామస్మరణ ధ్యానంలాగా అర్చనాదులు కూడా చేస్తారు. అవి ఎంతో ప్రియమంట. వారిదే అనన్య యోగము అంటున్నాడు. అంటే అనన్య భక్తి అంటే అనన్యం అంటే ఇంక రెండోది లేదు, అంతా కూడా శ్రీకృష్ణమయమే అనే భావంతో ఉంటారనమాట. వాళ్ళు కైంకర్య రూపంగా తమ జీవయాత్ర సాగుటే మోక్షం అనుకుంటారండి. నా నుండి విడేటువంటియే మృత్యువు అంటున్నాడు. అంటే అహం అనమాట. అహాన్ని విడిచడమే మృత్యువు. శ్రీకృష్ణుడి సేవకే వినియోగపడని అహంకార వర్ధకముకు శరీర సంబంధమే సంసారం అని చెప్తున్నాడు. ఎవరైతే శ్రీకృష్ణుడు ఉపాసించు అనన్య భక్తులు ఉంటారో వారు మృత్యు సమానమైన సంసారం నుండి ఆలస్యం చేయకుండానే నేను వారిని ఉద్ధరించేదనని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ కూడా నా శక్తి మేరకు నేను పుస్తకంలో నుండి నాకు అర్థమైన దాన్ని మీకు ఈ విధంగా ఇక్కడ పొందపరచడం జరిగింది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.